మొదటి ప్రశ్నకు సమాధానం 2019-24 మధ్యకాలంలో కొనుగోలు చేసిన విద్యుత్ వివరాలు సభా సమక్షంలో ఉంచడమైంది సార్. అట్లానే రెండో ప్రశ్నకు సమాధానం విద్యుత్ రంగంపై అదనపు భారం మొత్తం 18,948.78 కోట్లు విద్యుత్ భారం పడింది సార్. తర్వాత ఆ వివరాలన్నీ కూడా అయితే మూడో ప్రశ్నకు సమాధానం ఆ వివరాలన్నీ కూడా ఏ కంపెనీ ద్వారా ఎంతంత విద్యుత్ కొనుగోలు చేశాం, ఏ రేట్ల మీద కొనుగోలు చేశాం అన్నీ కూడా వివరాలన్నింటినీ కూడా సభా ముందు పెట్టమైంది సార్. వాస్తవంగా 2013-14 సంవత్సరాల్లో విపరీతమైన విద్యుత్ కోతలు ఉండేవి సార్ ఆ రోజుల్లో. తర్వాత రేత్రిపూట విద్యుత్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి కూడా ఉండేది ఆ రోజు. తర్వాత 14లో చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గడిచిన 14-19లో దాదాపు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు. తద్వారా మిగులు విద్యుత్ తీసుకొచ్చాం సార్ మనం. తర్వాత ఏమైందంటే అనాలోచితమైన ఆలోచనల వల్ల పాలసీలు రద్దు చేయటం వల్ల విద్యుత్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వినియోగం పెరుగుతూ ఉంది సార్. కానీ విద్యుత్ కొత్తగా ప్రొడక్షన్ మాత్రం ఎక్కడ కూడా 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కానీ ప్రొడక్షన్లోకి తీసుకొని రాల. దానివల్ల వినియోగదారుల మీద విపరీతమైన భారం పెరిగి దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది. దీంట్లో ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే విద్యుత్ ఛార్జీలు ఎవరికి పెరిగినాయి అని చూస్తే కనుక చాలా చిన్న పేద కుటుంబాలకు ఎక్కువ పెరిగింది సార్. 50 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి 2014-19లో 100 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే 19 నుంచి 24 లోపల 199 రూపాయలు పెరిగి 98% భారం పడింది సార్. తర్వాత వచ్చేసరికి 100 యూనిట్లు కాలే వాళ్ళకి 86% భారం పెరిగింది. 200 యూనిట్లు కాలే వాళ్ళకి దాదాపు 78% భారం పెరిగింది. ఎక్కువగా ఈ విద్యుత్ సంస్కరణలు సరిగ్గా పట్టించుకోవడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకి చాలా పెద్ద ఎత్తున భారం పెరిగి తద్వారా దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతమైన ఈ విద్యుత్ వ్యవస్థ మీద విపరీతమైన భారం పెరిగిపోయింది. అది అప్పుల్లో మునిగిపోయేంత భారం పెరిగిపోయింది సార్. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1919-24 లోపల మొదట ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున కొత్త జనరేషన్ తీసుకురావాలి, రాబోయే రోజుల్లో విద్యుత్ విపరీతంగా వాడకం పెరుగుతుంది, మనం కొత్త జనరేషన్ తీసుకురావాలనే ఒక ముందు చూపుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు VTPSలో కానీ కృష్ణపట్నంలో కానీ 800 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. దాన్ని సక్రమంగా ప్రొడక్షన్లోకి తీసుకురాకపోవటం వల్ల లేట్ చేయటం వల్ల దాదాపు 4,000 కోట్లు విద్యుత్ బకాయిలే కాకుండా విద్యుత్ వినియోగదారుడికి అందుబాటులో రాలేకపోయింది. అదొకటి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది సార్. అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి మనం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో దాదాపు 960 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్ మనం కట్టుకోవాల్సింది పూర్తవ్వాల్సింది, దాని 40% పూర్తయింది. అప్పుడు తర్వాత రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టులు మార్చడం వల్ల దాన్ని కూడా మూలపడటం వల్ల అది కూడా వినియోగం రాలేకపోయింది. చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా నష్టం జరిగింది సార్ మనకి. అదే కాకుండా ముందుగా ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. ఇందా మా సభ్యులు కూడా అడిగారు. సోలార్ విండ్ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాదాపు 6,500 నుంచి 7,500 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులో తీసుకొచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఎమ్మటే PPL రద్దు చేయటం వల్ల 1 మెగావాట్ కూడా ప్రొడక్షన్లోకి రాకపోవటమే కాకుండా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళటం, వివిధ సమస్యలు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా సమస్యలు అవటం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవటం, విదేశీ ప్రతినిధులు మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వటం, మీ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు ఈ విధంగా చేస్తే అని పెట్టుబడులు వేసి ముట్టికాయలు వేస్తే వాళ్ళు మళ్ళీ కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ వైపు చూసింది సార్. తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, మళ్ళీ విండ్ కానీ సోలార్ కానీ ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో కూడా వీళ్ళ మీద కక్ష సాధింపుతోటి వాళ్ళకి ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయో అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా వీళ్ళ విద్యుత్తుని వేస్ట్ చేస్తా ఒక పక్కన వీళ్ళ విద్యుత్తుని తీసుకోకుండా ఇంకో పక్కన చాలా భారీ ఎత్తున బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ అన్నిటి వల్ల వినియోగదారు లాస్ట్కి ఏమైందంటే వీళ్ళు చేసే అనాలోచనమైన నిర్ణయాలతోటి విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అప్పులు పాలైపోయి 1 యూనిట్ కూడా అందుబాటులో రాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో 1 యూనిట్ కానీ 1 మెగావాట్ కానీ ఒక్కటి కూడా అందుబాటులో రాకపోవటం వల్ల పూర్తి వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఒక అసమర్థుడు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ విధంగా రాష్ట్రం పరిస్థితి అయిందో ఒక్క విద్యుత్ సంస్థను చూస్తేనే తెలిసిపోయింది. ఒక సమర్థవంతుడైన మనిషికి పరిపాలన ఇస్తే చేతికి ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిద్దు అనేది ఈ విద్యుత్ వ్యవస్థ ఒక్కటి చూస్తేనే సరిపోతుందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను. ఇందాక మన సభ్యులు అడిగినట్టు మళ్ళీ
రెడ్డి గారు అడిగారు మళ్ళీ కొత్త జీవోలతోటి మళ్ళీ కొత్త పాలసీలతోటి ఏమన్నా వస్తారని అడిగారు. విద్యుత్ కానీ సోలార్ ఎనర్జీ కానీ అట్లానే మా నాయకుడు హైడ్రోజన్ తోటి పవర్ ఏ విధంగా తీయాలని, అదేవిధంగా ఇందాక మన సభ్యులు అనురాధ గారు కూడా చెప్తా ఉన్నారు ఇందాక చెత్త మీద పొన్నేశారు ఈ ప్రభుత్వాన్ని. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెత్త నుంచి కూడా విద్యుత్ తీశారు. ఇవన్నీ కూడా వాళ్ళన్నింటిని కూడా చెడుకు వాడుతుంటే మా ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు ఏది చేసినా సరే 10 మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.